అన్నాడు దేవుడు? చెడ్డ సమాచారం. అదేంటి ఉన్న మాట్లాడితే చెడ్డ సమాచారం ఎలాగైంది? సత్యమే చెప్పాడు. ఈరోజు మీకు అనారోగ్యం ఉంది, అప్పు ఉంది, సమస్య ఉంది, ఇబ్బంది ఉంది, మీరు అది ఉందని చెప్తే చెడ్డ సమాచారం అనమాట. అది చెడ్డ మాట్లాడతాం అనమాట. రోమా 4:17 ప్రకారం మరి ఏమని మాట్లాడాలంట? లేని వాటిని ఉన్నట్టుగాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు దేవుడు అది ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఆలోచన కాదు, రోమా 4:17 ఏముంటుందంటే, నీకు ఏది కావాలో అది మాట్లాడాలంతే. నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా ఉన్నావో దీని గురించి మాట్లాడొద్దు, చెప్పొద్దు ఎవరికైనా. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు దాన్ని స్వతంత్రించుకుంటారో అద్భుతాలు మీ వెంట పడతాయి. మీరు అద్భుతం కొని చూడవలసిన అవసరం లేదు. ఆమేన్, ఆమేన్. సో ఈ 2026 సంవత్సరంలో మొట్టమొదటి రోజున ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని నా యొక్క అనుభవం నుంచి మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుని మనం ముందుకెళ్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండునో వాటిని క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకొంటిని. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది మాట. బట్ వాట్ థింగ్స్ వీర్ గెయిన్ టు మీ దోస్ ఐ కౌంటెడ్ లాస్ ఫర్ క్రైస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? ఏవేమి నాకు లాభకరములైనవో వాటిని నష్టంగా ఎంచుకుంటున్నాడు. గమనించాలి, లాస్, గెయిన్, 2 పదాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవ, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 100 పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలామంది పొందుకోవడానికి ఇష్టపడతారు. మీరు ఎంతమంది పొందుకోవాలనుకుంటున్నారు? ప్రైజ్ గాడ్. దేవుని ఉద్దేశం కూడా అదే. దేవుని యొక్క వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, ఆదికాండం 1:8లో మొట్టమొదటిగా దేవుడు మనుషులతో మాట్లాడిన మాటలు అవి వింటున్నారా? దేవుడు మనుషులను సృష్టించి వారిని అక్కడ నిలబెట్టి వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఫలించి, ఆమేన్. మొట్టమొదటి దేవుడు ఏం చేయడంటే వాళ్ళని ఆశీర్వదించి, చెప్పండి అందరూ కూడాను ఆమేన్. ఈ 2026 సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆశీర్వాదం. ఆమేన్. దేవుడు వారిని ఆశీర్వదించి, చూసారా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికి ఎదురు చూస్తుంటుంటాడు. మీరు ఫలించి, విస్తరించి, అభివృద్ధి పొంది, భూమిని నిండించి ఏలుబడి చెయ్యాలంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందా? భూమిని నిండించి ఏలుబడి చేయాలంట. ఏలుబడి చేయటం దేవుని యొక్క ఉద్దేశం. బానిసత్వంలో బంధకాలు ఉండటం కాదు. ఈరోజు మీలో ఎంతమంది ఏలుబడి చేస్తున్నారంటే ఒక్కరు చేయతారు, కానీ మీలో ఎంతమంది బంధకాలు ఉన్నారంటే ఒక్క చేయి కూడా కిందకు ఉండదు, అన్ని పైకి ఉంటాయి అన్నమాట. కానీ దేవునికి ఉద్దేశం ఏంటి? చర్చిలకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం, కానీ ఎప్పటికీ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎందుకని నెరవేర్చలేకపోతున్నాం మనం? ఎప్పటికీ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎందుకని మనం రీచ్ అవ్వలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు థ్యాంక్ యూ చెప్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో కొన్ని సరి చేసుకోవాల్సినవి, కొన్ని క్లీన్ చేసుకోవాల్సినవి, ఇవన్నీ తెలియజేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వాటిని నువ్వు స్వీకరిస్తావో అప్పుడు ఫలితాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లాస్ అయితే గెయిన్ అవుతుందంట. కోల్పోతే పొందుకుంటావు, వదులుకుంటే పొందుకుంటావు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే అంశం పేరు ఏంటంటే వదులుకోవడం పొందుకోవడానికే. ఆమేన్. వదులుకోవడం పొందుకోవడానికే. పొందుకుని నిమిత్తం పోగొట్టుకోవడం. వినలేదు కదా ఎక్కడ మీరు ఇలాంటిది? ఎక్కడన్నా మనకు పోగొట్టుకోవడానికి అసలు ఇష్టపడం, కానీ పొందుకోవటానికి రావాలి. నేను నా డబ్బులు పొందుకోవాలని ప్రార్థన చేయండి అంటారు, కానీ నా డబ్బులు పోగొట్టుకోవాలని ప్రార్థన చేయండి ఎవరంటారా? నేను కోల్పోవాలని ప్రార్థన చేయండి ఎవరంటారా? లేదు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎవరైనా సరే
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎవరిని చూడండి, వాళ్ళు జీరో నుంచి హీరోగా వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు జీరో నుంచి హీరో అయ్యారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని 3:7 చదువుకుంటూ కొంచెం ముందుకెళ్ళినట్లయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఈ మాటలు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుని. పూర్వకాలంలో ఒక ఆమంట కాశీ వెళ్ళిందంట. అంటే ఎందుకు వేస్తారు, ఇప్పుడు నోములు వ్రతాలు చేసేవారు కదా, మాలలు వేస్తుంటుంటారు చాలామంది. ఇట్లాగ వేసి దేవుడి నిమిత్తం ఏం చేస్తారంటే అక్కడ ఏదో ఒకటి ఇడిచిపెట్టి రావాలి. ఆవిడ వెళ్ళి ఏం చేసిందంట, కాశీ వెళ్ళి బచ్చల కూర ఇడిచిపెట్టి వచ్చిందంట. ఏంటది బచ్చల కూర అంటే? తోటకూర అన్నా కొంచెం తింటారేమో కానీ అసలు మీరు వినే ఉండరు కొంతమంది. ఆ బచ్చల కూరని విడిచిపెట్టిందంట. అంటే ఏంటి, అదంటే అస్సలు ఇష్టం ఉండదు, ఎవరు తినరు. దాన్ని విడిచిపెట్టిన ఒకటే, విడిచిపెట్టమని ఒకటే. కానీ విడిచిపెట్టడం అంటే దేన్ని విడిచిపెట్టాలి? శ్రేష్టమైనటువంటి దాన్ని. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో జనవరి నెలలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి స్వీట్స్ నేను విడిచిపెట్టేశాను అని ఎవరైనా ఉన్నారా? నాకు అత్యంత ఇష్టమైనటువంటి చికెన్ నేను విడిచిపెట్టేశాను, నాకు అత్యంత ఇష్టమైనటువంటిది ఒక వస్తువుని, ఒక దాన్ని నేను తినకపోతే అసలు ఆ రోజు ఉండలేను, కానీ దాన్ని విడిచిపెట్టాను ఈ నెల నేను మొత్తం కాదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఓ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలన్నమాట. శ్రేష్టమైన దాన్ని మానుకోవాలి, శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టాలి. చూద్దాం ఇక్కడ. లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను. బా చూసారా, క్రీస్తు నిమిత్తం ఏం చేయాలంటే దాన్ని నష్టం, ఇది నాకు యూజ్లెస్, ఇది అసలే వేస్ట్. కానీ నువ్వు అలా ఎంచుకోవటం వల్ల నష్టపోయినాను అనుకోద్దు ఎప్పటికీ కూడా. ఇక్కడ చూడండి, లాస్ట్ గెయిన్. ఏదైతే లాస్ పోతున్నావో, ఇప్పుడు చూడండి, మనం ఫాస్టింగ్ ఉన్నాం, భోజనం చేయటం మానేస్తాం, కానీ ఏం లాస్ అయిపోతాం మనం? వెయిట్ లాస్ అయిపోతాం. కానీ ఏం గెయిన్ అవుతున్నావు అక్కడ? స్ట్రెంగ్త్ వస్తుంది నీకు. హల్లెలూయా. ఫిట్గా తయారవుతావు, స్మార్ట్గా తయారవుతావు, అందంగా తయారవుతావు. ఏది కరగాలి అది కరిగిపోతుంటుంది అనమాట. లాస్ అవుతున్నావు అనుకుంటావు కానీ నువ్వు గెయిన్ అవుతావు ఉన్నావు అక్కడ. అదే విషయాలు ఇక్కడ నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులరా, ఒక క్రికెట్ స్టేడియంలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ, లేకపోతే ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ గోల్డ్ మెడల్ కానీ అందుకుంటున్నప్పుడు చూడండి, అందరూ క్లాప్స్ కొడతారు స్టేజ్ మీద ఉన్నప్పుడు. కానీ ఆ స్టేజ్ మీద ఆ గిఫ్ట్ అందుకోవడానికి, ఆ గోల్డ్ మెడల్ అందుకోవడానికి వాడి చీకట్లో ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటాడు, లేకపోతే రోడ్ల మీద ఎంత రన్నింగ్ చేసి ఉంటాడు. అందరూ హాయిగా నిద్రపోతుంటే ముసుగేసుకుని వాడు ఆ మంచులో ఎంత పరిగెట్టి ఉంటాడు, ఇది ఎవరికి తెలీదు. వాడు ఎంత నిద్ర లాస్ అయిపోయి ఉంటాడు, ఎంత కంఫర్ట్ని లాస్ అయిపోయి ఉంటాడు. ఆ లాస్ అంతేంటి, గెయిన్ పొందుకోవటానికే. హల్లెలూయా. వాడు వదులుకున్నదంతా పొందుకోవటానికే. నిద్రను వదులుకున్నాడు, కంఫర్ట్ని వదులుకున్నాడు, మంచాన్ని వదులుకున్నాడు, ఇవన్నీ వదులుకున్నాడు. కాబట్టి ఏం పొందుకున్నాడు? గోల్డ్ మెడల్ పొందుకోగలిగాడు. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క 2026 సంవత్సరంలో మీరు ఏది లాస్ అవుతున్నారు, ఏది గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారు? చాయిస్ ఈజ్ యువర్స్. 2 మార్గాలు, జీవం మరణం. 2 మార్గాలు పెట్టాడు దేవుడు, జీవం మరణం. చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు. దేవుడు ఎవరిని కూడా తలుపులు పగలగొట్టుకుని రాడంట. ఆయన ఏం చేస్తాడు? తలుపు తడతాడంట నెమ్మదిగాను. ఎవడు నా స్వరం విని తలుపు తెరుస్తాడో అప్పుడు ఆయన లోపలికి వచ్చి వానితో కలిసి భోజనం చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, కొంచెం ముందుకెళ్దాం. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైనటువంటి నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనటువంటి నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనే నిన్ను మృతుల నుంచి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడినొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. హల్లెలూయా. బా, సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట.
నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించినప్పుడు మనం ఇంకా దేన్ని కూడా ప్రేమించలేం, దేన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పగా ఎంచుకోలేవు. ఇది దేవునితో ఒక మీటింగ్, ఇది దేవునితో ఒక మరి అద్భుతమైనటువంటి గడిపేటువంటి సమయం. ఈ సమయానికి మించిన సమయం ఏదైనా ఉంటుంది మనకు? అసలేని ఉన్నది అంటే దేవుడిని ప్రేమించట్లేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళికి ముందు అంటే పోనీ ఎంగేజ్మెంట్ అయింది అనుకుందాం, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఈ లోపల చూడండి టీమ్ అని ఎన్ని కాళ్ళు వచ్చినా కూడా ఇంక దీన్ని కట్ చేయరు, ఈ 2 కాల్సే కంటిన్యూ అవుతుంటుంటాయి. వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు తప్ప ఎంత పక్క నుంచి ఎన్ని కాల్స్ ఏ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా దాన్ని లిఫ్ట్ చేయరు. ఇంకా ఎందుకనంటే వీళ్ళతోటి మాట్లాడితేనే వాళ్ళకి ఇష్టం, మనస్ఫూర్తిగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది. అలాగే నిజంగా దేవునితో నువ్వు ఎంగేజ్ అయినట్లయితే, దేవునితో నువ్వు అనుసంధానం అయినట్లయితే ఈ లోకంలో అంతా కూడా చెత్త పెంట. ఆయన అంటున్నాడు ఆ మాటలు చూడండి, ఏమన్నాడు? దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని సంధికి రావటానికి నేను ఏదైతే ఆటంకపరుస్తుందో, లేకపోతే దేవుని సంధిలో నువ్వు యాక్టివ్గా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి, ఆనందంగా జీవించడానికి ఏదైతే ఆటంకపరుస్తుందో దాన్ని అంతా పెంటగించుకోండి ప్రియులారా. అది రోగం అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, లేకపోతే మానసిక ఒత్తిడి అవ్వచ్చు, ఏదైనా సరే దాన్ని పక్కకు నెట్టేసేయండి. తెలుసు కదా, మీరు వాట్సాప్ క్లియర్ చేస్తారు, డిలీట్ కొడతారు. అలాగే దీన్ని అంతా కూడా తీసి పడేసేయాలన్నమాట. నీ సంతోషానికి, నీ సమాధానానికి, దేవుని సందులో ఉండటానికి ఏది ఎంత మాత్రం అడ్డు రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 12:1 మనం చూసినట్లయితే అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. బయలుదేరు అన్నాడు. ఎవరిని? అబ్రహాంతో చెప్తున్నాడు దేవుడు. హలో అబ్రహమా. అప్పటికి అబ్రహాం ఏం చేస్తున్నాడంట? బొమ్మలు చేసుకుంటాడు. ఆయన బొమ్మలు చేసుకునే వృత్తి, వ్యాపారం బాగుంది, మంచిగా ఉంది, మంచిగా జీవిస్తుంటే దేవుడు అన్నాడు తెలుసా, హలో అబ్రహమా నీవు లేచి, ఎంత మంచుడన్నమాట, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. బ్రదర్, ఎందుకు బ్రదర్ ఇంత దూరం రావాలి చర్చికి? అసలని ఇంత దూరం ఎందుకు రావాలి? అసలు దేవుని సంధిలోనే ఉండాలి. ఆదివారం కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎవరు రాలేదు, కానీ ఇప్పుడు అవకాశం ఉంది కదా. నీకు అన్నీ బాగుండి అవకాశం ఉండి కూడా దేవుని సంధికి రాకపోతే ఎలాగా? ఇక్కడ చూడండి, దేవుడు అక్కడే అబ్రహాంని అక్కడే ఉంచి ఆశ్రయించవచ్చు కదా. చూడండి, వరి నాటేటప్పుడు ఏం చేస్తారంటే ముందు వడ్ల గింజల్ని ఒక చోట విత్తుతారు, అది చల్లిచారు అనమాట. అది ఆకు అంటారు దాన్ని, మొలకలు మొలుస్తాయి అనమాట. అలా ఉన్నంతకాలం అది పంట పండదు, చచ్చి ఊరుకుంటుంది. ఎదిగిన తర్వాత ఏం చేస్తారంటే అదంతా మళ్ళీ ఆకుని తీసి మళ్ళీ ఆడలు ఊడి పుడతారు అనమాట. నెమ్మదిగా దూరంగా గుచ్చుతారు దాన్ని. అప్పుడు అది పెరిగి విస్తరించి ధాన్యంగా మనకి రైస్ వస్తుంది అనమాట. లేదనుకోండి అక్కడే ఉంచేస్తే అది ఎప్పుడు కలగుంటుంది. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఫలించాలంటే కొన్ని పక్కన పెట్టాలి, ప్రభుకు దగ్గర అవ్వాలంటే కొన్నింటికి దూరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఎవరి కొరకు? దేవుని కొరకునా? ఉపవాసం ఉండటం వల్ల దేవుడు కదిలించబడ్డాడు. ఉపవాస ప్రార్థన చేసేది ఎవరి కొరకంటే నీ కొరకే. ఎందుకని? అద్భుతం చేస్తాడు దేవుడనా? నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు అద్భుతం చేయడు, ఆల్రెడీ అద్భుతం చేసేసాడు దేవుడు. ఆ అద్భుతాన్ని నువ్వు రీచ్ అవటానికి ఉపవాసం అనమాట. హల్లెలూయా. ఉపవాసం నిన్ను క్రమశిక్షణ పరుస్తుంది, నిన్ను క్రమపరుస్తుంది. ఉపవాసము నిన్ను క్రమపరుస్తుంది, నీ జీవితాన్ని కడుతుంది, నీ శరీరాన్ని నీ యొక్క అండర్లోకి వచ్చేలా చేస్తుంది, లోపరుచుకుని ఏలుబడి చేయమన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఫుడ్ పెట్టలేదు ఇది ఏం చేస్తుంది? శరీరం ఎలా ఉండమంటే అలా ఉంటుంది, ఎలా చెప్తే అలా వింటుంది. లేదనుకోండి దానికి ఇష్టానుసారంగా నువ్వు ఇచ్చావనుకోండి, ఇంకా కావాలని పెడతావు. పెట్టినట్టు మళ్ళీ ఏం చేస్తుంది? నాకు రెస్ట్ కావాలి, నేను పడుకుంటాను అంటుంది. చూసారా? శరీరాన్ని నువ్వు పోషించినట్లయితే, శరీరం చెప్పినట్టు నువ్వు విన్నావంటే నీ జీవితం అంతా గందరగోళంగా ఉంటుంది. కానీ నీవు చెప్పినట్లు శరీరాన్ని నీ అండలో పెట్టుకున్నావంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఎవరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు కదా పరిచర్య చేసే ముందు ఏం చేశాడు? ఆయన 40 days ఉపవాసం ఉన్నాడంటండి. ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి అప్పుడు పరిచర్యను ప్రారంభించాడు.
దేవుడు అంతటా కూడా ఉపవాసం ఉండి పని ప్రారంభిస్తే మరి 2026 సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చేసిందని చెప్పి 31st నైట్ గంతులేసేసి మనం 1వ తారీఖున అందరికి విషయం చెప్పేసి 2వ తారీఖున మామూలుగా జీవించేస్తే ఎలా ఉండాలి మన ప్రారంభం? గొప్ప ప్రారంభం. అడ్వర్టైజ్మెంట్ వస్తాయి మనకి, షాప్ ప్రారంభం అది అయినప్పుడు ఏంటంటే గొప్ప ప్రారంభం. మరి నీ ప్రారంభం ఎంత గొప్పగా ఉన్నది? క్యాలెండర్ తీసి పక్కన పెట్టావు అంతే, ఇంట్లో సోఫా సెట్ తీసి పక్కన పెట్టావు, లేకపోతే టీవీ సెట్ తీసి పక్కన పెట్టావు, ఏ సెట్లన్నీ తీసి పక్కన పెట్టారు, కానీ ఈ మైండ్ సెట్ మాత్రం అదే. ఏం మారుతుంది, ఏముంటుంది? దయచేసి జాగ్రత్తగా తీసుకోండి ప్రియులారా. నువ్వు తీసుకునే నిర్ణయం నిన్ను ఒక స్థితిలో తీసుకెళ్తుంది. హల్లెలూయా. దేవుడు మారడు, దేవుడు చేసిన కార్యాలు మారవు, దేవుడి యొక్క ఆలోచనలు కూడా మారవు. నువ్వు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాంతో దేవుడు పిలుపునిచ్చాడు, అబ్రహమా రా, నీ వ్యాపారం వదిలిపెట్టు, నీ బంధువులు వదిలిపెట్టు, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టు, అన్నీ విడిచిపెట్టి రా, నేను చూపించే చోటుకి వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నేను ప్రశ్నించను, కానీ మీరు దేవుని కోసం ఏం విడిచిపెట్టారు? ఏ కంఫర్ట్ని విడిచిపెట్టారు? మరి ఎటువంటి పరిస్థితులను విడిచిపెట్టి మీరు పక్కకు రాగలుగుతున్నారు? పొరపాటున ఫ్యాన్ ఆగిందంటే మనం ఉండలేము, ఏసీ లేకపోతే ఉండలేము, మనం పవర్ లేకపోతే ఉండలేము మనం. మరి అసలు యేసుప్రభువు ఎక్కడున్నాడు? ఆయన అరణ్యంలో ఉన్నాడు, ఎండలో ఉన్నాడు, కాలినడక నడిచాడు. మనం ఏం చెప్తాం? ఏసే బిడ్డను నేను చెప్పుకుంటే సరిపోద్ది. దానికి తగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉండాలి. అబ్రహామును రమ్మన్నటువంటి దేవుడు విడిచిపెట్టేశాడా? అబ్రహాము విడిచిపెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, ఆస్తిని విడిచిపెట్టాడు, అంతా విడిచిపెట్టి దేవుడు రమ్మంటే వచ్చేసాడు. మరి దేవుడు ఏం చేశాడు చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాం అనేక యుద్ధాలు చేశాడు, గొప్పవాడయ్యాడు, అతని యొక్క ఆస్తి అంతా కూడా విస్తరించింది. విస్తరించిన తర్వాత ఏమైందంటే అబ్రహాంతో పాటు అబ్రహాంని పిలిస్తే అబ్రహాం ఒకటి రాకుండా వాళ్ళ అన్న కొడుకుని తీసుకుని వచ్చాడు. ఆయన పేరే చెప్పాలి, లోతు. అబ్రహాం గారి యొక్క అన్న కొడుకు పేరేంటంటే లోతు. కానీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు వీళ్ళు? అబ్రహాం విస్తరించే కొద్దీ లోతు జీవితం కూడా విస్తరించింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ పని వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడంతో, అరే నీకు నాకు గొడవలు ఎందుకు, నీకు నచ్చిన ప్రదేశం నువ్వు వెళ్ళి నాకు నచ్చిన ప్రదేశం వెళ్తానంటే, లోతు కన్నులకి అందంగా ఆకర్షణీయంగా ఒకటి కనిపించింది అట. ఏంటది? సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణం. నేను అటు వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను అది చెప్తున్నాను, ఇంకెవరిని దేవుని వైపు నడిపించలేదు ఆయన. భార్య, పిల్లలు, ఆయన, నలుగురే. 5వ వ్యక్తిని మార్చలేకపోయాడు ఆయన. జీవితం చూడండి. లోతు నీతిమంతుడే, లోతు బిడ్డలు నీతిమంతులే, లోతు కుటుంబానే ఉంది, కానీ ఒక్కరిని కూడా ప్రభావితం చేయలేకపోయారు. ప్రియులు గమనించాలి, మనం ఈ భూమి మీద జీవించామంటే కనీసం పక్కను కూడా ప్రభావితం చేయలేనటువంటి జీవితం ఎందుకు అసలేని? నీ సాక్ష్యాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీవు దేవుని జీవితంలో, నువ్వు దేవునితో కలిగిన సంబంధాన్ని బట్టి, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు బట్టి కనీసం పక్కోడైనా ప్రభావితం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి కాల సమయంలో నేను అమలాపురంలో ఉన్నాను. పెట్రోల్ బంక్లో ఉండగా సడన్గా ఎవరో వచ్చారన్నమాట. వచ్చి నా వాట్సాప్ స్టేటస్ చూస్తున్నారంట. ఇంత బొట్టు పెట్టుకుని వచ్చారు. వచ్చి అసలే చాలా భలే చెప్తున్నావు కదా నువ్వు, ఎప్పుడు ఇలాగయ్యావు? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి కూడా చెప్తాను. అట్లాగా కొంతమంది కనబడి కేవలం వాట్సాప్ నెంబర్ వాళ్ళది నా దగ్గర, నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉండటం వల్ల సో డైలీ మార్నింగ్ చూస్తున్నారంట. వాళ్ళంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. దేవుని తెలుసుకోలేదు ఏమీ లేదు, కానీ మనసుకు మంచిగా అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నీ స్టేటస్ ఎలా ఉంది? నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నది? కనీసం నువ్వు పెట్టుకున్న స్టేటస్ అని ఒకళ్ళన్నా ప్రభావితం చేస్తుందా? ఆలోచన చేయండి. మీ ఇంటికి వచ్చిన వెంటనే ఏం ఫోటోలు ఉంటాయి? ఏముంటాయి? కనీసం ఒక వాగ్దానం అని ఉంటుందా? నీ బైక్ మీద ఏముంటుంది? నీ కారు మీద ఏముంటుంది? ఇక్కడ యాకోబు, అబ్రహాం చూసినట్లయితే వచ్చేసాడు. లోతు వెళ్ళాడు కానీ ఒక్కళ్ళని ప్రభావితం చేయలేదు. అప్పుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణానికి మరి వేరే వాళ్ళు వచ్చి యుద్ధం చేసి దీన్ని అంతా దోచుకుని పోయారంట.
ఇలాగని తెలిసింది పరిస్థితి. ఈ అబ్రహాం గారికి తెలుసా? అబ్రహాం గారు ఏం చేయడం తెలుసా? ఆ రాజులతో యుద్ధం చేసి, 7 రాజులు ఎంతమంది, ఆ రాజులందరితో యుద్ధం చేసి విజయం సాధించి అంతా తీసుకొచ్చాడు వెనక్కి. హల్లెలూయా, హల్లెలూయా. సాధించి వచ్చి అంతా తీసుకుని వస్తే ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం మనం. ఆదికాండం 14:22 మనం చూసినట్లయితే 21 చూద్దాం. సొదొమ రాజు, ఏం పట్టణం అండి? లోతు గారు ఉండేది సొదొమ గుమర. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆశ నీవే తీసుకుని మన అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాం గారు, మీరు ఇంతమంది రాజులు జయించారు కదా, ఆ మనుషులందరినీ నాకు ఇచ్చేసేయండి, ఆ సైన్యాన్ని నాకు ఇచ్చేసేయండి, డబ్బు అంతా మీరు తీసుకోండి అన్నాడంట. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అబ్రహాం ఏమన్నాడు? జాగ్రత్తగా విందాం. ఇటువంటి ఆఫర్ మీరు వస్తే ఏం చేస్తారు? ఇటువంటి ఆఫర్ మీరు వస్తే ఏం చేస్తారు? డబ్బు అంతా తీసుకోవడానికి ఇష్టపడతారా? అంతా డబ్బే కదా బ్రదర్, ఇప్పుడు డబ్బు ఉంటే సమస్యలు పోతాయి అనుకుంటారు చాలామంది. అబ్రహాం అన్నాడు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పుకొనకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా నేను తీసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఇలాంటి ప్రామిస్ చేస్తుంటారు కదా, నీది ₹1 నాకు వద్దు, నేను అభివృద్ధి చెంది చూపిస్తాను చూడు, నేను వ్యాపారం చేసి చూపిస్తాను చూడు అన్నారా? ఎప్పుడన్నాను అనేసి మళ్ళీ ఆకలేస్తుందమ్మా అన్నం ఇట్టు అంటారు కొంచెం. అంటే కనేం భోజనం చేయడం కూడా ఉండదు, కానీ పౌరుషం చూస్తే పైకి నీరసం కిందకి. ప్రియుల, దేవుడు నీ పక్షాన ఉన్నట్లయితే నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నీదవుతుంది. అమెన్, అమెన్, హల్లెలూయా. దేవుడు నీ పక్షాన ఉంటే నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నీదవుతుంది. నువ్వే రాజు అవుతావు, నువ్వే కింగ్ అవుతావు. అయితే అబ్రహాం గారు ఎప్పుడైతే నో నాకు వద్దు, ఇది నీది నువ్వు ఎంచుకో, నూలు పోకు కూడా వద్దు నాకు, ఒక దారం కూడా నాకు వద్దు, నువ్వే తీసుకో అని చెప్పేసేసి తీసుకోలేదంటండి ఆయన. ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతులను దేవుడైనటువంటి యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో వాళ్ళకి తింటకు భోజనం తప్ప ఏమొద్దు, ఏమి వద్దు అని చెప్పాడు ఆయన. ఈ రోజున మీరు మీ తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా ముందుకు రాగలుగుతున్నారా? మీ బంధువుల సపోర్ట్ లేకుండా ముందుకు రాగలుగుతున్నారా? కనీసం మీ స్కూల్ ఫీజు మీరు కట్టుకోగలుగుతున్నారా? లేకపోతే మీ ఎగ్జామ్ ఫీజు మీరు కట్టుకోగలుగుతున్నారా? కనీసం మీ రెంట్ మీరు కట్టుకోగలుగుతున్నారా? లేదు. ఎందుకంటే అసలు ఆలోచనే రాదు. అంటే నా గురించి గ్రేట్ అని చెప్పను, కానీ నేను దేవుని వాక్యం నాలో ఎంతగా పనిచేస్తుందో చెప్తాను. నేను 10th క్లాస్ చదువులకు వయసు ఎంత ఉంటుంది ఎవరికైనా? 15 కదా. 10th క్లాస్ చదివిన తర్వాత, 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నా పేరెంట్స్ని ఎప్పుడు బుక్స్కి డబ్బులు అడగలేదు, బట్టలకు డబ్బులు అడగలేదు, స్కూల్లో ఎగ్జామ్స్ ఫీజులకు డబ్బులు అడగలేదు. నేను మాకు అమ్మమ్మ వాళ్ళది ఏమీ తెలిసేది కదా, ఇప్పుడు ఎవరింటికి వెళ్ళలేదు మేము. సమ్మర్ అంతా ఏం చేస్తాడంటే పొలం పనులు అన్నీ చేసుకుని అప్పుడు ఎంత రోజుకి 25 రూపీస్ 30 రూపీస్ ఇచ్చేవారు జీతం, ఒక్కరోజు అంతా కష్టపడితే. అట్లాగా అమౌంట్ అంతా సమ్మర్ అంతా పనిచేసిన ఒక చోట పెట్టుకుని ఒక 2 జతల బట్టలు, బుక్స్, మళ్ళీ నేను ట్యూషన్స్ కూడా చెప్తుండేటువంటి పిల్లలందరికీ. అలాగా 10th క్లాస్ నుంచి నేను డిగ్రీ చదివి మళ్ళీ బీఎడ్ చేసేంత వరకు కూడా, బీఎడ్ చేసేటప్పుడు కొంచెం ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కాబట్టి, హైయర్ లెవెల్ కాబట్టి చాలా ఖర్చుతో కూడుకున్నది. అప్పుడు నేను ₹5 ఇంట్రెస్ట్కి డబ్బులు తెచ్చుకున్నాను. అప్పు చేశాను నేను కూడా. ₹5 ఇంట్రెస్ట్ వడ్డీకి తెచ్చుకుని అవి చదువుకోవటానికి వెళ్ళాను, కానీ రోజు ఇంట్రెస్ట్ పెరిగిపోతుండేది అనమాట. చాలా కష్టమైపోయింది. ఆయన ఇచ్చింది 5,000 కానీ దానికి 50,000 ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. అసలు తెరలేదు ఎందుకని. 5,000 ఇచ్చి ఇంట్రెస్ట్ 50,000 తీసుకున్నా కానీ అసలు అలాగ ఉండిపోయింది. తర్వాత నేను హైదరాబాద్ వచ్చాక 2005లో తీసుకున్న అప్పు 2010-11 టైంలో అప్పుడు తీరింది అనమాట. హల్లెలూయా. ఆ 2010లో ఒక నిర్ణయం తీసుకున్నాను, నా జీవితంలో అప్పు చేయను, అప్పు ఇవ్వను, అప్పులు ఇచ్చుకునే వాళ్ళకి సంతకం పెట్టను. ఆమేన్, ఆమేన్. నేను ఎందుకని ఈ విషయం చెప్తున్నానంటే, నేను మనసులో నిర్ణయం తీసుకున్నాను, నీ నిర్ణయం మంచిదైతే యేసయ్య నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా.
నా నిర్ణయం మంచిది కాబట్టి నా యేసయ్య నాకు సహాయం చేసాడు. మళ్ళా మా పేరెంట్స్ మీద ఆధారపడతాం కానీ, మా పేరెంట్స్కి నేను ఇబ్బంది పెడతాం కానీ, మా పేరెంట్స్కి నేను బర్డెన్గా ఉండటం అనేది నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు. కానీ నేను వాళ్ళని ఎంతగానో మంచిగా చూసుకుని కృపణ దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తావో, దేవుని ప్రేమించేవాడు దేన్నైనా ప్రేమిస్తాడు. దేవునికి లోబడేవాడు దేనికైనా లోబడతాడు. దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యందల భయము నిన్ను పైకి లేపుతుందంట. ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి ఉంటారో, నా తోడు వచ్చిన హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ కూడా అడ్రస్ లేకుండా అయిపోయారు. ఎందుకంటే వచ్చిన కొన్నాళ్ళకి చిన్న జాబ్ జరుగుతుంది, ఇది జరుగుతాం, ఇంకా అక్కడి నుంచి పార్కులు, బీర్లు, బార్లు, ఇంక ఇదే తిరగటం అనమాట. కొన్నాళ్ళకి దివాలా తీయటం, మళ్ళీ వెళ్ళటం, కూలి పని చేసుకోవటం, జీవితాలంతా కూడా అయోమయం అయిపోయి. కానీ నా గురి ఎవరు? నా తల్లిదండ్రులు కాదు. నా గురి ఎవరు? మంచి జాబ్ కాదు. నా గురి, నా గమ్యం నా యేసయ్య. హల్లెలూయా. నా యేసయ్య కొరకు నేను సమస్తాన్ని లాస్ చేసుకున్నాను. కాబట్టి ఈరోజు నేను సమస్తం నేను గెయిన్ చేసుకుంటా ఉన్నాను, నష్టపరుచుకున్నాను. నేను శ్రేష్టమైనటువంటి దాన్ని సమస్తం కూడాను. నేను హైదరాబాద్లో సినిమాకి తీసుకెళ్ళాలని ఎంత ప్రయత్నాలు చేసేవారంటే, నా హాస్టల్ మేట్స్ ఫ్రెండ్స్ అంతా కూడాను ఎలాగైనా సరే ఏదైనా చేయాలని చెప్పేవారు. వాళ్ళతో పాటు నేను ఉండట్లేదని చెప్పి ఆ థమ్స్అప్ బాటిల్ వాటిలో బీర్ కలిపేసి ఎలాగైనా సరే ట్రై చేయాలని చూసేవారు. హల్లెలూయా. యెహోవా పట్టణం కాపాడిన యెడల దానిని కావలి కాసేవారు మేలుకొనిట వ్యర్థమే. దేవుడు ప్రణాళిక నా పట్ల ఉంది కాబట్టి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. ఏ ప్రయత్నం వర్ధిల్లేదు, ఏ ఆయుధం వర్ధిల్లేదు. ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆమేన్. కాబట్టి అబ్రహాం ఏం చేయడు తెలుసా? నాన్న కొడుకు ఇక్కడ ఉన్నాడు కాబట్టి, వాడు లాస్ అయిపోతున్నాడు కాబట్టి వాడిని బట్టి యుద్ధం చేశాను, ఇదంతా సాధించాను, ఇది ఫ్రీ. దారపం కూడా నీది నాకు వద్దు, తీసుకో, నువ్వేమించుకో. ఎందుకంటే రేపన్న రోజున అబ్రహాం నా వల్ల ధనవంతుడు అయ్యంటావు. ఈ భూమి ఆకాశం సృష్టికర్త బిడ్డ నేను, నా యేసయ్య బిడ్డ నేను, నీది నాకు ఏమి వద్దు. ఆమేన్. చెప్పారా మీ అత్తరితో ఎప్పుడని మాట చెప్తారా మీరు పెళ్లి సంబంధాల్లో? మా పిల్లడికి ₹1 కట్టనం వద్దు, నూలు పోకు కూడా వద్దు. అబ్బో, తలలన్నీ దిగిపోతాయి. ఎలాగవుతాయండి పెళ్ళిళ్ళు? అలాగంటేని కట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి? హల్లెలూయా. అబ్రహాం బిడ్డను నేను, మీరు కదా? కాదేమోలేండి, ఎందుకంటే కట్నాలు ఇచ్చుకుని ఉంటారు కదా, కట్నాలు ఇచ్చి ఉంటారు కాబట్టి ధైర్యం రాదా మాట అంటక మనం. హల్లెలూయా. నేను చెప్పానమాట, ఒక్క సింగిల్ రూపాయి నాకు వద్దు, ఏది వద్దు నాకు, అసలేని ఎవరిది వద్దు. ఇదే హైదరాబాద్ నేను ₹200 వచ్చాను, నేను జీరో. కన్నా యేసయ్య నన్ను హీరోని చేశాడు. ఆమేన్, ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు అడుగు తింటారా? నూతన బలం పొందుకుంటారు. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు గొప్పవాడు. కాబట్టి నిరుత్సాహ పరిస్థితులు ఎదురవుతాయి. అబ్రహాం చూడండి, ఊరు వదిలిపెట్టి వచ్చాడు, సమస్త వదిలిపెట్టి వచ్చాడు, కానీ ఒక మనిషి తండ్రి తీసుకోలేదు. కానీ అబ్రహాం అంతటా అబ్రహామే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని దినము గొప్పోడయ్యాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం గారికి ఉండేటువంటి పనివాళ్ళు ఆయన కరెంటు బిల్లు అవి లెక్కేస్తే, ఈరోజు మన ఇండియాలో ఆయన ఎవరు, ఆయన అనిల్ అంబానీ గారు, ఆయనకి ఎన్నో రెట్లు ఎక్కువ అనమాట. ఆ రోజుల్లో ఆలోచించండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు అబ్రహామును చూజ్ చేసుకున్నాడు, ధనవంతునిగా చేశాడు. అబ్రహమా, నిన్ను బట్టి దేశాలను, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించట్లేదు, నిన్ను అనేక దేశాలకు ఆశీర్వాదంగా చేస్తానంటున్నాడు. దేవుని మాట వినేటువంటి వారిని ఎప్పుడు కూడా దేవుడు తలగా నియమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నిమిత్తం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడను ప్రియులారా. దేవుని నిమిత్తం దేన్నైనా నష్టంగా ఎంచుకోండి, నష్టపోయినా పర్లేదు, దేవుడు 100 తిరిగిస్తాడు. ఆమేన్, ఆమేన్. మీ చెయ్యి ఎప్పుడు పై చేయి ఎలాగవుతుంది? పై చేయ పెట్టే చేయి పై చేయ, ఇచ్చే చేయి పై చేయ, ఇచ్చుకునే చేయి కాదు, తీసుకునే చేయి కాదు, పుచ్చుకునే చేయి కాదు. అందరికీ ఆశ పై చేయిగా ఉండాలని. కానీ ఏమండి మాకు ఏమైనా సాయం చేస్తారా, మాకు ఏమైనా హెల్ప్ చేస్తారా? మరి ఇది పై చేయి ఎందుకు కలుగుతుంది? అసలు నీ ఆలోచనే పూరుంది.
పేదవాళ్ళుగా ఆలోచిస్తూ ధనవంతులు అవ్వాలంటే ఎలాగవుతారు? నీ యొక్క ఆలోచన బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రోజున అబ్రహాము చూడండి, రిచ్ అయిపోయాడు. ఆయన ఎవరి వల్ల రిచ్ అయ్యాడు? దేవుని బట్టి రిచ్ అయ్యాడు. కాబట్టి దేవుడు దెప్పడు ఏమని, ఏయ్ నేను ఎలా పిలిచాను, నేను ఎలా చేశాను, ఇలాగనే ఏమంట. మనిషి అయితే అదిగో నీకు ఏం చేశాను నేను, నీకు హాస్పిటల్ నుండి వచ్చాను చేసా, నీకు ఎవరు చేసాను తెలుసా, ఇట్లాంటి మాటలన్నీ వస్తుంటాయి. కానీ దేవుడు మాత్రం అట్లా అన్నాడు. అబ్రహాము దేవుడు మాటకు లోబడి సమస్తాన్ని వదిలాడు. కానీ అబ్రహాం అంత రిచెస్ట్ పర్సన్ ఇంకెవరు లేరు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చేసిన ప్రతి యుద్ధంలో విజయం ఇచ్చాడు. దేవుడు నీకు విజయం ఇస్తాడో. యుద్ధం చేసే వాళ్ళకే విజయం వస్తుంది, యుద్ధం చేయని వాళ్ళకి యుద్ధం లేకుండా విజయం లేదు. కాబట్టి ఈరోజు నీకు సమస్యలతో యుద్ధం చేస్తున్నావేమో, పోరాటం చేస్తూ ఉన్నావేమో, బంధకాల్లో ఉన్నావేమో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావేమో. పట్టు విడవద్దు. ఒక గోడలో మేకి దిగాలంటే ఎలాగంటే దిగుతుంది అది? మరి ఏం చేయాలి? కొడతా ఉండాలి, ఓపిక ఉండాలి, గురి ఉండాలి, జాగ్రత్త ఉండాలి. ఎన్ని కలిస్తే అప్పుడు గోడకు మేకి దిగుతుంది. అప్పుడు నువ్వు ఎన్ని బరువులు వేసుకున్నా ఏం చేసినా అది ఇంకేమవదు. కానీ అది మీకు దిగేంత వరకు కొడుతూ ఉండాలి. అలాగే నీ జీవితంలో అద్భుతం బ్రేక్ త్రూ వచ్చేంత వరకు పట్టుదలగా ఉండాలి. హల్లెలూయా, స్తుతిస్తూ ఉండాలి, దేవుని మహింపరుస్తూ ఉండాలి, దేవుని కనపరుస్తూ ఉండాలి. కార్యం జరిగినా జరగకపోయినా సరే అలా స్తుతిస్తూ ఉండగా ఆటోమేటిక్గా కార్యాలు నీ వెంట పడతాయి. హల్లెలూయా, అద్భుతాలు నీ వెంట పడతాయి, ఆశీర్వాదాలు నీ వెంట పడతాయి. ఆమేన్. దేవుని నమ్ముకున్న వెంటనే అన్ని ఆశీర్వాదాలు వచ్చేసే ప్రియులారా. యేసుప్రభువు యోహాను 16:3 మాట చెప్తారు, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన అయినా సరే ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయిస్తారా అన్నాడా దేవుడు? జయించడం అన్నారా? మరి ఎందుకని బ్రదర్ ఏం అర్థం అవ్వట్లేదు, అసలు జీవితం అంతా గందరగోళంగా ఉన్నది, నా పరిస్థితి బాగాలేదు అసలేని, ఈ సమస్య నుంచి బయటకు వస్తానో లేదు, లేకపోతే ఈ రోగం నుంచి బయటకు వస్తానో లేదు, ఈ అప్పు నుంచి బయటకు వస్తానో లేదు, అసలు ఆ స్థితి నాకు అర్థం అవ్వట్లేదు అని గందరగోళం ఎందుకు చెప్తున్నామంటే, ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో, అంటే దేవుని మీద ఆనుకోలేనప్పుడు ఏం చేస్తుంది, మనకి గందరగోళం ఎదురవుతుంది. ఈ రెంట్ ఎలా కట్టాలో మనకు అర్థం అవ్వదు, లేకపోతే ఈ యొక్క ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలో అర్థం అవ్వదు, లేకపోతే ఇవన్నీ కూడా మనకి ఎందుకు గందరగోళం అవుతూ ఉన్నాయంటే మన మీద మనం ఆధారపడుతూ ఉన్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతినిస్తాడంట దేవుడు. దేవుని యొక్క ఉద్దేశం నువ్వు విశ్రాంతిలో ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం మహోన్నతుని చోట నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమిస్తాడు, రెస్ట్ తీసుకుంటాడు. కానీ మనం ఇప్పుడు కూడా కష్టపడాలి. దేవుడు నీకు ఆల్రెడీ చేయవలసినంత చేసేసాడు. దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? దేవునికి థ్యాంక్ యూ చెప్పాలి, ఆల్రెడీ చేశాడని చెప్పి దేవుని స్తుతించాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే గైడెన్స్ నువ్వు ఫాలో అవుతుండాలన్నమాట. ఏం చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు? కూల్, కామ్, ఫాస్టింగ్ ఉండు, ఇదిగో నువ్వు వాళ్ళ మీద ఉన్న ద్వేషం విడిచిపెట్టేసేది. చాలామంది దీవించబడకపోవటం కారణం ఏం చెప్పమంటారా? అసూయ. ఏంటది? చాలామంది ఉద్యోగాలు రాకపోవటం కారణం తెలుసా? ఉద్యోగం వచ్చిన వాళ్ళ మీద అసూయ. చాలామంది ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందకపోవడం కారణం తెలుసా? ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందిన వాళ్ళ మీద అసూయ. జీవితంలో బాగుపడాలి ఎప్పుడు కూడా. నేను దీవించేవారిని కదా, శపించేవారిని. సో నువ్వేది విత్తుతావో, మనుషుడా దేవుడు వెక్కిరించబడ్డావు. నువ్వేది విత్తుతావో నువ్వేం చేస్తున్నావు? అసూయనే విత్తుతావు ఉన్నావు. కింద నుంచి అలా విత్తుతానే ఉన్నావు. అసూయ, ద్వేషం. పైకి ఎంత నవ్వుతూ మాట్లాడతారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? తిన్నారా? కాఫీ తాగారా? టిఫిన్ చేశారా? భోజనం చేశారా? ఇంకేముంటాయి? స్నాక్సా? ఇవన్నీ వచ్చేస్తాయి లిస్ట్ అంతా. జాగ్రత్త ప్రియులారా. దేవునికి మించినటువంటి వ్యక్తి కానీ శక్తి కానీ ఈ లోకం లేదే లేదు. హల్లెలూయా. దేవుడే నిన్ను మనస్ఫూర్తిగా దీవించేవాడు, ప్రేమించేవాడు, హెచ్చించేవాడు. ఆమేన్. ఈ లోకంలో ఏ మనిషి ఎవరు ఏది హెచ్చించినా కానీ శాశ్వతం కాదు, అది కొంతకాలమే. భలే ఉంటుందా పాట? ప్రేమ, యేసుని ప్రేమ భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పం అంట. ఏమవుతుందంట? అది వాడిపోతుందంట కదా. ఇప్పుడు ఏదైనా పువ్వు తెస్తాం, అంత బాగుంటుందో అంతే. ఈ మీటింగ్ గదిలో కదా ఏమవుతుంది? వాడిపోతుంది. ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది, ఎక్స్పైరీ డేట్ లేనటువంటిది. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ గురి, గమ్యం, ఆశ, ఆశయం, ఆలోచన అంతా యేసయ్య ఉండాలన్నమాట. ఎందుకంటే నిన్న నేడు మారడు. అందుకనే పౌలు గారు ఏమంటున్నాడంటే, నన్ను చూడండి అంటలేదైనా. హలో, ఆనందించండి. మరలా చెప్తున్నాను, యెహోవాను బట్టి ఆనందించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బట్టి ఆనందించాలంట? యెహోవాను బట్టి ఆనందించాలి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలా విలువైన విషయాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇస్సాకు గురించి చూద్దాం మనం. ఇస్సాకు గారి గురించి చూద్దాం మనం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చదువుదామా? ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చాలామంది పిత్రార్జితాన్ని పొందుకుంటుంటారు ఎక్కువ. కానీ అబ్రహాముని దేవుడు ఏమన్నాడు? ఏమొద్దు, వచ్చేసేయ్, విడిచిపెట్టి వచ్చేసేయ్ అంటే విడిచిపెట్టి వచ్చాడు. గొప్పడైపోయాడు అబ్రహాం. అబ్రహాం ఆస్తంత ఇస్సాకు రావాలి కదా, కానీ జాగ్రత్తగా వినాలి. అబ్రహాం ఆస్తంత ఇస్సాకు రావాలి, కానీ రాలేదు. అక్కడ మళ్ళీ ఇస్సాకు ఏం చేయడు తెలుసా? జీరోతో ప్రారంభించాడు. కరువు, సమస్య, ఇబ్బంది, అక్కడ విత్తనం విత్తాడు. హల్లెలూయా, వింటున్నారా? అక్కడ విత్తనం విత్తాడు. ఏం చేశాడంట ఆయన? 100 పంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 100 పంట అనుభవించాడంట ఆయన. ఈ కొంచెం ముందుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది, చూద్దాం మనం. 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. మనకి క్రమం ఉండదు, క్రమంగా అభివృద్ధి చెందడం ఇష్టం ఉండదు. ఏంటంటే షార్ట్ కట్లో డెవలప్ చెందిపోవాలి. అయ్యగారు ప్రార్థన చేయండి, ఈరోజే నాకు అద్భుతం జరగాలి. ఒక ఆమె ఫోన్ చేసి నడుతుంది, నాకు అస్సలు ఓర్పు చాలా తక్కువ అండి. మరి ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ఏమని? ఓర్పు కావాలని. ఎప్పుడంట? ఇప్పుడే. అంటే ఇప్పుడే ఓర్పు కావాలని, ఇప్పుడే ప్రార్థన చేయాలంట, ఇన్స్టెంట్గాను. ఇంకా అసలు ఓపిక లేదనమాట, ఆగదంట. అలాగ ఉంది ఇక్కడ చూడండి. అతను మిక్కిలి గొప్పవాడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. క్రమముగా. సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ ఏ ప్రోసెస్. సక్సెస్ అనేటువంటిది ఒక యాక్సిడెంట్గా జరగదు, ఎప్పటికీ ప్రోసెస్ గుండా వెళ్తుంది. ఇక్కడ కోల్పోవటం అంటే నష్టపోవటం కాదు. కోల్పోవటము అంటే నష్టపోవటం కాదు. వదులుకోవటం అంటే నష్టపోవటం కాదు. వదులుకోవటం అంటే విత్తటము. హల్లెలూయా, హల్లెలూయా. వదులుకోవటం అంటే విత్తటం. గ్రేస్, హై లెవెల్ గ్రేస్ అనమాట అది. నేను చూపిస్తాను, కొంచెం ముందుకెళ్ళిపోతాను. చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమన్నదంటే, అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెలు ఆస్తి, గొడ్లు ఆస్తి, దాసులు, గొప్ప జనసమూహం కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఇది విషయం. నువ్వెప్పుడైతే అభివృద్ధి చెందుతున్నావో సైతానికి వస్తుంది అసూయ. ఆ అసూయని వాడు చూపించలేడు కాబట్టి ఏదో ఒక మనిషిని వాడుకుంటాడు, పక్కోళ్ళని వాడుకుంటాడు, ఇంట్లో ఉండి వాడుకుంటాడు, ఎవరిని వాడుకుంటాడు. వినండి జాగ్రత్తగా. ఫిలిష్తీయులకు అసూయ వచ్చిందంట. వచ్చి ఏం చేశారంట? అతని తండ్రి అయిన అబ్రహాము దినంలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు వచ్చి మన్ను పోసి పూడ్చివేసిరి. తిని భోజనంలో మట్టి ఎటువంటిదే, చక్కటి బావులు, చక్కటి నీరు, అటువంటి వాటిలో ఏం చేశారంట? వాళ్ళు మట్టేసి పూడ్చేశారంట. బావంటే మన దృష్టిలో ఏదో సెప్టిక్ ట్యాంక్ లాగా ఇంత ఉంటుందో అది అనుకుంటారేమో. బావంటే ఇదిగో ఈ బిల్డింగ్ అంత ఉంటుంది. పూర్వకాలంలో చూడండి, ఆడవాళ్ళు బిందులు పట్టుకుని దిగిపోయేవారు, అందులో మెట్లు కింద ఉంటాయన్నమాట. అటువంటి బావి తవ్వాలంటే రోజు 2 రోజులు కాదు, ఇప్పుడు జేసీబీలు వచ్చే కూడా రోజులు గంటలు వేస్తున్నారు.
అప్పట్లో ఏంటంటే కొన్ని సంవత్సరాలు కూడా పట్టింది అనమాట. అలాగా వాళ్ళ నాన్నగారి టైంలో తవ్వించిన బావులన్నీ అంటే వీళ్ళు మూసేశారంటే వచ్చి ఫిలిష్తీయులు. ఎందుకని? అభివృద్ధి చెందిపోతున్నాడని చెప్పేసేసి. మాకు ఉండేది ఇటువంటి పరిస్థితి. మేము ఒక పొలం చేస్తున్నప్పుడు మా పొలానికి నీరు వస్తే మా పంట బాగా పండుతుందని చెప్పి నీరు రాకుండా చేసేవారు. నీరు పెట్టి వచ్చే దగ్గర ఎవరో ఆపేసేవారు దాన్ని. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. ఫిలిష్తీయులు మన్ను పోసి పూర్తి చేశారు. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలం గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాను. ఆమేన్. గమనించాలి. వెళ్ళిపోయి ఇక్కడ వద్దు అని చెప్పానంటే ఇస్సాకు ఏం తెలుసా? అక్కడ నుంచి ఆ ప్రదేశాన్ని, ఆ ప్రాంతాన్ని అంతా అక్కడ ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంట ఆయన. చూద్దాం తర్వాత. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినంలో త్రవ్వినటువంటి నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తండ్రి మరి వాటికి పెట్టిన పేర్ల చెప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైన విషయం. మీ రోజున అభివృద్ధి చెందకపోవటం కారణం ఏంటంటే, పొందుకోకపోవటం కారణం ఏంటంటే వదులుకోకపోవటం. తను తాను తగ్గించుకున్నవాడు అదండి. దావీదు ఒక సంఘటన ఎదురవుతుంది. నేను చూపించట్లేదు బైబిల్లోని, చెప్పేస్తాను. చిన్నగా బాలుడుగా ఉన్నప్పుడు యుద్ధం చేశాడు, విజయం వచ్చేసింది, 10,000 కొలుదాన్ని అన్నారు, ఆడవాళ్ళు పాట పాడారు, ఒక పాట జీవితాన్ని మార్చేసింది, శత్రు పెరిగిపోయి చంపేయాలనుకున్నాడు. అది స్టోరీ. ఎలాగైతే చంపాలని చనిపోయాడు సౌలు గారు, దావీదు రాజు అయిపోయాడు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, అలా అయిపోయింది. తర్వాత అందులో ఒక అబ్జాలోం అనేటువంటి ఆయన పుట్టాడు. ఆయనకి ఏ మాట మనసు వచ్చిందో తెలియదు కానీ వాళ్ళ మాటని తండ్రినే తరివేసి రాజ్యాన్ని తీసుకున్నాడు. ఈ అబ్జాలోం ఏ టైం వచ్చి మనల్ని చంపేస్తాడు అని చెప్పి ప్రియులరా 2 సమూయేలు 15వ అధ్యాయం 14వ వచనం. దావీదు యెరూషలేమందు ఉన్నటువంటి తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతుల నుంచి మనం తప్పించుకొని రక్షణ నొందలేము, మనం పారిపోదాం రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనను పట్టుకొనకను, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండినట్లు మనం త్వరగా వెళ్ళిపోదాం రండి. అంటే ఎలా వెళ్ళిపోతున్నారటండి వాళ్ళు? చూద్దాం. 2 సమూయేలు 15వ అధ్యాయం 30వ వచనం చదివినట్లయితే అక్కడ ఉంది ఇది క్లారిటీగాను. 30వ వచనం. అయితే దావీదు ఒలీవ కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షాలు లేకుండా, ఆమేన్, గొప్ప మహారాజు అయ్యుండి చెప్పులు లేకుండా కొండెక్కి వెళ్ళిపోతున్నాడు అంటండి. చూడండి, చెప్పులు లేకుండా వెళ్తే ఎంత బాధగా ఉంటుంది అసలు మనకి. మహారాజు గారు అయ్యుండి ఆ ఎండలో కొండెక్కుతా, ఆ రాళ్ళు గుచ్చుకోవచ్చు, ఎండకు మాడిపోవచ్చు, కాళ్ళు ఇంత భయంకరమైన శ్రమల్లో ఏడ్చుకుంటూ చెప్పులు లేకుండా వెళ్తున్నాడంట. చూడండి, అంటే ఏం చేశాడు? ఎంత రాజ్యాన్ని, ఎంత సమస్తాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు, వదులుకున్నాడు, కోల్పోయాడు, బిడ్డ కోసం వదిలేశాడు, విడిచిపెట్టేశాడు అంతాను. కానీ అటువంటి దావీదుని నమ్ముకుని వెళ్ళారంట 300 మంది. ఆ 300 మందిని యోధులుగా మార్చేశాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుతో ఉన్న వారందరిని యోధులుగా మార్చేశాడు. ఏ యుద్ధానికి వెళ్ళే విజయమే, కోల్పోయాడు అనుకున్నాం కానీ మళ్ళా దేవుడు ఏం చేయడు తెలుసా? తిరిగి సమస్తాన్ని జీరో అయిపోయాడు దావీదు. జాగ్రత్త వినాలి. ఈరోజు మీ జీవితంలో గత సంవత్సరంలో లేకపోతే గత రోజుల్లో ఏమన్నా కోల్పోయారా, నష్టపోయారా? డోంట్ వర్రీ. నీతిగా దేవుని నిమిత్తం మీరు నష్టపోతే దేవుడు 1000 అంతలు ఇస్తాడో. ఆమేన్, ఆమేన్. మీ ఫ్రెండ్కో మీ స్నేహితుడికో డబ్బులు సాయం చేసి నష్టపోయారా? మంచిగా చేశారా? డోంట్ వర్రీ, దేవుడు నిన్ను హెచ్చించి 1000 అంతలు నీకు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ దావీదంట సమస్తం కోల్పోయాడు, కనుక రోజు వచ్చింది, మరలా రాజు అయిపోయాడు, మరలా దేవుడు హెచ్చించాడు. కాబట్టి ఈ రోజున దేవుని నిమిత్తం నువ్వు దేన్ని కోల్పోయినా కానీ దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. అందుకని దేవుడు ఒక మాట చెప్తాడనమాట. యేసుప్రభు శిష్యులు, ప్రభా నీ నిమిత్తం అంతా వదులుకోమని నేను వెంబడిస్తున్నాను కదా, మాకు యూజ్ ఏంటి, మాకు ఉపయోగం ఏంటి అని అంటే దేవుడు ఏంటో తెలుసా? నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లనైనను దేన్నైనా వదులుకున్నా చెప్పాలి. తర్వాత ఏంటంట? రెట్టింపు ఇస్తానంట. ఎక్కడ? పరలోకంలో.
కరెక్టే, కానీ ఆఫ్ అది. ఇహమందును పరమందును. ఇహ అంటే ఏంటి? ఈ లోకంలో. కాబట్టి దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఇక్కడ ఏముండదని అంత అక్కడికి వెళ్ళకుంటుంది అనుకుంటారు చాలామంది. అక్కడికి వెళ్ళక కాదు, ఇక్కడ కూడా. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం నువ్వు ఆర్థికంగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఈ లోకంలో వర్ధిల్లాలి, ఆత్మలోకంలో వర్ధిల్లాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు కానీ 2 అడుగులు పొడవే ఉన్నారనుకోండి, సంతోషిస్తారా? ఐటిది ఏముందండి, జ్ఞానం ఉంటే సరిపోద్ది అంటారా? మరి అలాగని మీరు చెప్పే మాట. పరలోకంలో నువ్వు దీవించబడతాం, ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డా, ఎలా బాధలు పడ్డా, ఏమైనా ఏదో జీవితం గడిపేద్దాం, అలాగా తర్వాత పరలోకం వెళ్ళక మాత్రం సుఖపడదాం. నో, దేవుని యొక్క ఉద్దేశం నువ్వు రోగం లేకుండా జీవించడం దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అప్పు లేకుండా జీవించడం దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. సమస్య లేకుండా జీవించడం దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి జయ జీవితం జీవించాలంట మనం. కాబట్టి దావీదు సమస్తం కోల్పోయాడు, బిడ్డ కోసం సమస్తం వదిలేడు, కానీ మరలా దేవుడు సమస్తం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ వదులుకోవటం పొందుకోవటం కోసం. కాబట్టి తను తగ్గించుకున్నవాడు ఏమవుతాడంట? హెచ్చించబడతాడంట. దావీదు ఇలా వెళ్ళిపోతున్న సమయంలో ఆయన స్నేహితుడు ఒక ఆయన వచ్చాడంట, షిమి, వచ్చి రాళ్ళు ఇచ్చి కొడుతున్నాడంట. ఇలాగ అలా తిడుతుంటే నిజంగా దావీదు ఒక్క దెబ్బకు చంపేస్తానంటున్నాడు పక్కన ఉన్నవాడు వెళ్ళి, నువ్వు ఒక మాట సెలవి లేపేస్తానంటున్నాడంట. అప్పుడు దావీదు అంటున్నా తెలుసా, సరే ఈ విధంగానైనా దేవునికి నా మీద జాలి కలుగుతుందేమో, ఈ విధంగానైనా కనికరం కలుగుతుందేమో, తిట్టుకోనే వదిలేసే. బా, మీకు ఎప్పుడన్నా వచ్చినటువంటి మనసు? నీ సంగతి చెప్తాను నేను, బతికిపోయావు ఈ రోజుకి కదా, టైం వస్తుంది నాకు అప్పుడు చూస్తాను అన్నారా? ఖచ్చితంగా అంటారు. కానీ దావీదు అలాగంటలేదు. మహారాజు, శక్తి ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తలదించుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆమేన్. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని నిమిత్తం దేన్ని కోల్పోయినా కానీ దాన్ని నువ్వు తిరిగి సంపాదించుకోగలుగుతావు. దేవుని నిమిత్తం దేన్ని కోల్పోయినా కానీ 100 హల్లెలూయా 1000 దేవుడు నీకు తిరిగిస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు అంట తండ్రి ఆస్తిని బట్టి గొప్పడైపోలేదు అక్కడ. చూడండి, అసలు ఇస్సాకు మనసు చూడండి, బావి తవ్వుతున్నాడు, చక్కగా వస్తుండే ఈ పిలిస్తీలు వచ్చి, మాది, నో గొడవలు ఏం లేవు, నీదా తీసేసుకో, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ అక్కడ తవ్వుతున్నాడు, మళ్ళీ బావిలో నీళ్ళు పడుతున్నాయి, మళ్ళీ వస్తున్నారు వాళ్ళు, మాది, తీసుకో. హల్లెలూయా. ఇయ్యుడి మీకు ఇయ్యబడును, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. ఎలాగంట? అణిచి కుదిలించి దిగజారినట్లుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇచ్చారా మీరు ఎప్పటికన్నా ఎవరికన్నాను? ఇప్పుడు బియ్యం బస్తానే మనం లెగదీసి కొదేసామనుకుని ఏమవుతుంది, ఇంతగా ఉన్నటువంటిది కాస్త ఇంత అయిపోతుంది, కానీ ఇంతలో ఎంత ఉంటుంది అనమాట. దేవుడు ఎలాగిస్తాడంట? ఇలా ఇస్తాడు అనమాట. ఏం చేస్తాడు? అణిచి కుదిలించి దిగజారిపోయినట్లు, అంటే పొంగు పొరలేటువంటి రీతిగా సర్వసమృద్ధిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు పరిస్థితి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల క్రితం ఎలా ఉండదంటే, ఒక పూట వండుకోవాలన్నమాట, 2 పూటకి రైస్ ఉండేది కదా ఇంట్లో. వర్షాలు బాగా వచ్చి పని ఉండేది కదా, ఏముండేది కదా అనమాట. కానీ ఇప్పుడు నేను కావాలని ఉపవాసం ఉంటున్నాను తప్ప, నేను కావాలని నేను పక్కన పెట్టాను, కానీ దేవుడు నాకు ఏ లోటు లేకుండా చేశాడు. హల్లెలూయా. సర్వ సమృద్ధి ఇచ్చాడు, మామూలు సమృద్ధిని కాదు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? నాకు సర్వ సమృద్ధిని ఇచ్చాడు. నేను ఒక సంఘటన చెప్తాను. ఒకసారి మా అత్తమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. వస్తే అప్పుడు నేను చేస్తున్నటువంటి జాబు కోల్పోయాను. నేను ఇంట్లోనే ఉంటున్నాను. నేను ఇంట్లోనే కూర్చుని సిస్టమ్ దగ్గర కూర్చున్నాను. మా అత్తమ్మకి ఏమనిపించింది, మరి చదువుకోలేదు కాబట్టి ఖాళీగా ఉంటున్నాడు, పని ఏమి లేదని చెప్పి నాకు చెప్తే బాగోదని ఇంటికి వెళ్ళిపోయి మా ఆవిడకి ఫోన్ చేసి, మీ ఆయన ఖాళీగా ఉంటున్నాడు కదా, ఏ ఓలాలోనో లేకపోతే అందులోనో రేపటిలో నేను జాయిన్ అమ్మను, బైక్ ఉన్నది కదా, అలాగ వెళ్తే డబ్బులు వస్తాయని చెప్పింది. అప్పుడు నేనేమన్నానంటే, వచ్చారు, వచ్చినప్పుడు ఏం పెట్టాం, మంచిగా నాన్ వెజ్ తోటే అన్ని ఫుల్ భోజనం పెట్టాం, ఏ లోటు రాలేదు, మంచిగానే చూసి పంపించేసాం. కానీ నేను ఖాళీగా ఏమి లేను, దేవుని సన్నిధిలో దేవుని పని చేస్తూనే ఉన్నాను, లైవ్లు ఇస్తాను, ప్రైజింగ్ చేస్తూ ఉన్నాను. దేవుడు మాకు సర్వసమృద్ధిని ఇచ్చాడు. జాబ్ అంటే లేదు, కానీ తింటాక ఉంటాక లేవట్లేదు. అప్పుడు నేనేం ఆఫర్ ఇచ్చానంటే మా అత్తమ్మకి,
మీరే కాదు, మీతో పాటు మీ ఊరిలో ఉన్న 10 మంది వచ్చి తీసుకురండి. 10 మందికి కూడా ఏ లోటు లేకుండా చూసుకుంటే ఎంతకాలం ఉన్నా కూడా. హల్లెలూయా. ఎవరెవరేమి ఇటువంటి ఆఫరు నేను ఇచ్చాను. దేన్ని బట్టి ఇచ్చాను? నేను నమ్మిన దేవుని బట్టి ఇచ్చాను. హల్లెలూయా. ఎందుకంటే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనేమో కానీ ఆయన నమ్మిన బిడ్డలు అన్నాడు కూడా. దావీదు గారు ఏమంటారు తెలుసా? ముసలుడు అయిపోయాక, నేను చిన్నప్పుడు బాలుడైనప్పుడు నుంచి చూస్తున్నాను, నేను వృద్ధుని అయిపోయాను కానీ నీతిమంతుని పిల్లల భిక్షం ఎత్తుకోవడం చరిత్రలు ఎక్కడా చూడలేదు. హల్లెలూయా. కానీ మనం అందరం నీతిమంతులే కదా, ప్రతిరోజు అడుక్కోవడమే. ఏమండి కొంచెం హెల్ప్ చేస్తారా? ఏమైనా ఇస్తారా? ఏమైనా చేస్తారా? మరి ఇక్కడ మన నీతిమంతులు కాదు, మనమే స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాం అనమాట. లేదు బ్రదర్, మరి అలాగే ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు పరిస్థితి నుంచి బయటపడాలంటే? నీకే అంత ఉంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తకి ఎంత ఉంటుంది? తల్లి గర్భంలో రూపించబడకముందే నిన్ను చూస్తే నీకు వచ్చిన సమస్య తెలియకుండా దేవుడు ఎలాగుంటాడు? నీకు సమస్య నీ తలంపు పుట్టకముందే నేను ఎరిగిన అంటున్నాడు దేవుడు. నీకు ఏ అవసరం ఉందో ఏది కావాలన్నా దేవునికి తెలుసు. మరి ఎలాగొస్తుంది? అసలు నువ్వు దేవుని వైపు చూస్తే కదా. సమస్య నువ్వు ఎప్పుడో అర్థంలా ఉంటుంది అన్నమాట. సమస్య అందులో నువ్వు చూస్తే నీ ముఖమే కనపడుతుంది. ఎప్పుడు కూడా నీ ముఖమే ఒక సమస్యగా కనిపిస్తుంది. అక్కడ అద్దంలో చూసుకుంటుంటావు అన్నమాట, సమస్యలు అద్దంలోను. దేవుని వాక్యపు వెలుగులో నువ్వు చూసుకుంటే నువ్వు ఒక కింగ్, నువ్వు ఒక రాజు అలా కనిపిస్తుంది. అటువైపు చూడడం కదా, వాక్యం చదవం కదా. నీకు బాగా శ్రమ ఎక్కువైపోయింది, బైబిల్ చదువు కూర్చోండి. ఇంపాసిబుల్. అసలు మైండ్ పని చేస్తే కదా ఈ సమస్యని ఎలా బయటపడాలి? 100 ఫోన్లు, బుర్ర ఇంకా హీట్ ఎక్కిపోతుంటుంది. ఇంకేం చేయలేదు, గందరగోళం. ఇంకా అన్ని ప్రయత్నాలు చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఇంకా అప్పుడు ఇదిగో ఫ్యాన్ అవుట్ కనిపిస్తుంటుంది, లేకపోతే పక్కన బిల్డింగ్ కనిపిస్తుంటుంది, పక్కన రైల్వే ట్రాక్ కనిపిస్తుంటుంది. ఇవన్నీ కనిపిస్తుంటాయి అనమాట. ఏంటి ఇదంతా చేసేది? సైతాన్ గాడు ఎలాగైనా సరే నీ మైండ్ని డిస్టర్బ్ చేసి నిన్ను ఈ భూమి మీద లేకుండా చేసి ఆడి దగ్గర తీసుకుపోవాలన్నమాట. మరి ఇవన్నీ చేయించాలంటే ఏం చేయాలంట? చూడండి ఏం చేశారు వీళ్ళంతాను. ఇస్సాకు ఏం చేశాడు? కొట్లాడా? దెబ్బలాడా? తీసుకోండి. ఎన్ని బావులు కావాలితే అన్ని బావులు ఇచ్చేసాడంట. ఈయన అభివృద్ధి చెందినాడు. చూద్దాం, మనం ముందుకెళ్తాం. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం చూద్దాం మనం. 24వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసిన. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైనటువంటి అహూజతును అతని సేనాధిపతిని పీకోలును గెరారు నుండి అతని ఎద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చినారని వారు అతన్ని అడుగుగా. హల్లెలూయా. చూడండి, ఎందుకు నేను అక్కడ ఉన్నాను, అభివృద్ధి చెందుతున్నాను, నన్ను వెళ్ళిపోమని వచ్చేసాను. మీకు మాకు సంబంధం లేదు కదా, నేను చాలా దూరం వచ్చాను కదా, మరి ఇక్కడ నేను పని చేసుకున్నాను. ఇక్కడ నేను తవ్వుతుండే బావులు ఇక్కడ కూడా నీళ్ళు పడుతున్నాయి. హల్లెలూయా. దుబాయ్లో అంటే ఎక్కడ తవ్వినా నీళ్ళు రావు, అక్కడ ఏమొస్తుంది? పెట్రోల్ వస్తుంది. అలాగే ఈ యొక్క ఇస్సాకు గారు ఎక్కడ తవ్వినా కూడా నీళ్ళు సమృద్ధిగా వస్తాయంట. వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ లేపేస్తే ఖతం అయిపోతాడు, లాస్ అయిపోతాడు అనుకున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ అభివృద్ధి అనేటువంటిది, అభివృద్ధి ఉన్న చోటకు నువ్వు వెళ్తాం కాదు, ఉద్యోగం ఉన్న చోటకు నువ్వు వెళ్తాం కాదు, నువ్వున్న చోటకే అభివృద్ధి రావాలి. ఆమేన్. నువ్వున్న చోటకే ఆశీర్వాదం రావాలి. ఇస్సాకు దగ్గర ఉంది అలాగా. అతడున్న చోట అందరికీ నష్టం. కరువులో విత్తనం వేసి 100 పంట కోసినాడు ఇస్సాకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించండి, ఇస్సాకు ఏం చేస్తున్నాడంట? అభివృద్ధి ఏం చేస్తుంటే ఇంకా అలా అడ్డు చీలపోడంట. దేవుడు తెరిచిన ద్వారాన్ని మూయటం ఎవడి తరము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంట? ఎన్ని ఆదుకు నేను చేసిన కానీ వాళ్ళు మాత్రం డెవలప్ అవ్వట్లేదు. అమ్మో అని వాళ్ళు ఒక మాట అంటున్నారు, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. 28వ వచనం. వారు నిశ్చయముగా యెహోవానికి తోడైండెడు చూచితిమే. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిన్ను చూసిన వారు ఈ మాట చెప్పాలి, అన్యులు ఈ మాట చెప్పాలి, నీ ఇరుగు పొరుగు వారు ఈ మాట చెప్పాలి. నువ్వు ఆశ్రయించబడే విధానం చూస్తుంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏ మనిషి వల్ల కాదు ఇది, ఎవరి వల్ల కాదు ఇది, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఇంతగా ఆశ్రయించబడుతున్నావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట, మనం జాగ్రత్తగా విందాం. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. గనుక
మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలను. చూసారు, రాజీకి వచ్చేసారు. హల్లెలూయా. గొడవ లేదు ఇంకా. వామో ఇంతో గొడవ పెట్టుకుంటే మనం చెల్లుబాటు చేయలేమో. కాళ్ళ బేరానికి వచ్చేసారు. రాజీ గొడవద్దు ఇంకా. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమి చేయక నిన్ను సమాధానంగా పంపివేసి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటేవి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవని రే. హల్లెలూయా. నేను ఆశీర్వించబడతానని చెప్పడం కాదు, నువ్వు ఆశీర్వించబడ్డావని చెప్పి నీ ఇరుగు పొరుగు వారు చెప్పాలి, నీ బంధువులు చెప్పాలి, నీ స్నేహితులు చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకంలో నీ పేరుని పడతా కాదు, నరకంలో కూడా నీ పేరుని పడాలి. నరకంలో కూడా నీ గురించి టాపిక్ మాట్లాడుకోవాలి. అంత ప్రభావితమైన జీవితం జీవించాలి. చూడండి ఏం చేశారు వీళ్ళు. ఎవరైతే తరిమేశారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే తక్కువ అంచనేశారో వాళ్ళే కాళ్ళ బేరాలకు వచ్చి ఇది యెహోవా ఆశీర్వాదం మేము ఎరుగుతున్నాం, దయచేసి గొడవలొద్దు, సామరస్యంగా ఉందాం, ప్రేమగా ఉందాం. ఆమేన్. ఎందుకు నా స్థితి వచ్చిందంటారు? మా నాన్న తవ్వించిన బావి ఇది అన్నాడా? అనలేదు. తీసుకో, వదిలేశాడు. వదులుకున్నాడు కాబట్టే పొందుకున్నాడు. హల్లెలూయా. 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 సమయం అవుతుంది కాబట్టి నేను రెఫరెన్స్లు చూపించకుండా తొందరగా మీకు కొన్ని విషయాలు చెప్పేస్తాను. అబ్రహాము, ఇస్సాకు, ఇప్పుడు ఎవరు? యాకోబు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడు, నాకు చాలిన దేవుడు. ఇప్పుడు యాకోబు చూసినట్లయితే ఏం చేశాడు ఆయన? చిన్నప్పుడు నుంచి ఆయనకి ఒక ఆశ ఉందంట. ఏంటి? జ్యేష్ఠత్వ హక్కు కావాలని చెప్పి. హక్కును ఊరికి తీసుకోలేదు కానీ ఆ చిక్కుడుకాయ కోరితేలన్న హక్కు ఇచ్చేశాడు. హక్కు ఇచ్చిన తర్వాత ఎక్కడ అలా చంపేస్తారని చెప్పేసి ఏం చేశాడు ఆయన? పారిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు చూసినట్లయితే ఆశీర్వాదాలు తీసుకున్నాడు, ఆస్తిని వదిలేశాడు. ఆమేన్ చెప్పాలి. ఆస్తిని వదిలేశాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు. తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు చేతి కర్ర తప్ప ఏమీ లేదు యాకోబు దగ్గర. కానీ మళ్ళా వచ్చేసేపటికి తిరిగి వస్తున్నప్పటికి ఏముందంటే సర్వసమృద్ధి. హల్లెలూయా. ఆశీర్వాదం నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా మిగతా వచ్చి పడతాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను. నేను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నమ్ముకు నేను వచ్చేసాను. దేవుని ఆశీర్వాదాన్ని పట్టుకున్నాను. నేను ఏసై కొరకే నా గురి. అమ్మో సినిమాకి వెళ్తే ఏసై చూస్తాడేమో, లేకపోతే ఇదిగో ఆ బూతు మాట్లాడితే, లేకపోతే ఈ తప్పు చేస్తే, ఇలా చూస్తే అన్నీ ఏసై చూస్తాడు అని చెప్పి నా తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరికి భయపడి నేను పరిశుద్ధంగా లేను, కానీ నా ఏసై చూస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో నేను ఎప్పుడైతే దేవుని కొరకు జీవించడం ప్రారంభించానో, హల్లెలూయా, యెహోవా కనుదృష్టి చెప్పాలి లోకమంతా కూడా సంచారం చేస్తూ ఉన్నది. హల్లెలూయా. నువ్వు బాత్రూమ్లో ఏం చేస్తున్నావు, బెడ్రూమ్లో ఏం చేస్తున్నావు, ఎక్కడేం చేస్తున్నావు తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు తెలియకపోవచ్చు, కానీ దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నది. హల్లెలూయా. అమ్మాయ మా నాన్నలు చూడలేదులే, మా అమ్మలు చూడలేదులే అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఈ రోజున యెహోవా కనుదృష్టి లోకమంతాను, ఏ మూలకెళ్ళినా కూడాను. నా చిన్నతనంలో ఒక పాట బాగా పాడేవారు, తప్పించుకుందువా ఎక్కడి నుంచి అంట? దేవుని యొద్ద నుండి ఆకాశముకి ఎక్కిన, సముద్రంలో దాగిన. ఎక్కడికి వెళ్ళా సార్ నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ఇక్కడ యాకోబు ఏం చేయడంటే ఒక దుడ్డు కర్ర, చేతి కర్ర అట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ వచ్చేటప్పుడు భార్యలు, పిల్లలు, సర్వ సమృద్ధితో ఆయన ఏం చేస్తున్నాడు? తిరిగి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. తిరిగి వచ్చి కూడా ఏం చేస్తున్నాడు ఆయన? మళ్ళాను అన్నెక్కడ చంపేస్తాడు అని భయంతో మొత్తం ఇచ్చేటానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. మొత్తం ఇచ్చేటానికి ఇష్టపడ్డాడు. అన్న తీసేసుకో మొత్తం నీకు కావాలంటేనే ఒంటరి అయిపోయాడు. హల్లెలూయా. 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 కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. మీరు దేవుని కోసం నువ్వు దేన్నైనా వదులుకోవటానికి సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో అనిపించడానికి ఆటంకం ఉన్న ప్రతిదాన్ని విడిచిపెట్టాలి. అవసరమైతే తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, దేవుని మహిమకు ఆటంకపరిచే దేనైనా సరే, అంతటే హై లెవెల్కి నువ్వు వెళ్ళావంటే దేవుడు విడిచిపెట్టమని చెప్పడు. ఒక సంఘటన చెప్తాను నేను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడ్డది. ఇష్టపడితే
ఆ అబ్బాయి లేకపోతే నేను ఉండలేను అంటది. మరి ఏం చేయాలి? ఆ అబ్బాయి లేకపోతే నువ్వు ఉండలేనంటే అబ్బాయి దొరకడు. అట్లా కాకుండా ఏం చేయాలి తెలుసా? ఏసై లేకపోతే నేను ఉండలేను అని స్థితికి నువ్వు రావాలి. అంటే చాలా కష్టం అన్నది. పని చేయమ్మా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నేను ఆ అబ్బాయి లేకపోయినా కూడా ఉండగలను అనేటువంటి మాట ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అంటే వారం రోజులు ఫాస్టింగ్ ఉన్నది, చాలా మనసు కంట్రోల్ చేసుకుంది, ఏడుపు ఆపుకుంది, అన్నీ ఆపుకుంది, అది ఇది చేసి ఎలాగైతే వారం రోజులకి దేవుడిని ప్రేమిస్తున్నాను నేను, ఏసై తప్ప నాకు ఎవరు అవసరం లేదు, నా ఏసై ఉంటే చాలు, ఇంక జీవితం అంతా వేస్ట్, ఇవన్నీ వదిలేస్తాను, నాకు అగేవద్దు అని చెప్పామండి. ఏం చేసిన డెసిషన్ తీసుకుందనమాట. హల్లెలూయా. పిల్లలు, దేవుడు జెలస్ గాడ్ అనమాట. అంటే ఏంటంటే దేవుడినే ప్రేమించాలనుకుంటాడు అనమాట. దేన్ని ప్రేమించడానికి మనసు ఒప్పుకోదు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆమె యొక్క మనసు అంతా దేవుని మీద పెట్టిందో, విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? ఆమె ఏదైతే వదులుకున్నదో, వింటున్నారా, దాన్నే పొందుకునేలా దేవుడు చేశాడు. వాళ్ళ పేరెంట్స్ ఎందుకు ఇలాగ ఇష్టపడుతున్నప్పుడు ఎందుకు చేయటం అని చెప్పి పెళ్లి చేశారు వాళ్ళే. ఆమె ఏం చేసింది? వదులుకున్నది ఎందుకోసం? ఎప్పుడైతే వదిలేసుకుంటున్నానో వదులుకున్నదో అప్పుడు అది పొందుకోగలిగింది. కాబట్టి ఈ రోజున మీరు దేవుని సందులో మరి ఏది వదులుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. యాకోబు చూసినట్లయితే తన అన్న నిమిత్తం సమస్తం వదిలేసుకుంటున్నాడు. తీసేసుకోరంతా నువ్వు. కానీ దేవుడు ఏం చేసి తెలుసా? అబ్రాహాము, యాకోబు, నువ్వు ఇశ్రాయేలు, ఆశీర్వదించబడినవాడు, రాకుమారుడు, నువ్వు గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక సంఘటన చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సారేపతి అని ఒక విధవరాలు ఉన్నది. ఆమె జీవితం ముగింపుకు వచ్చేసింది. అట్లాంటప్పుడు ఏం చేస్తుందంటే, చక్కటి ఒక ఆహారం ఉంది, ఒక రొట్టె ముక్క ఉంది. చనిపోయే ముందు సమస్యతో కాకుండా సంతోషంగా చనిపోవాలని తీర్మానం చేసుకుందంటాడు. ఎలాగా? మనస్ఫూర్తిగా హాయిగా భోజనం చేసి పడుకోవాలనుకున్నదంట. అలానే ఇద్దట్లో చనిపోతే గొడవ వదిలిపోతుంది అనుకుని 2 కట్లు ఎరుగుని వెళ్ళి రొట్టె వేసుకుందారనుకుంటే ఈ లోపల సేవకుడు వచ్చి వదులుకో అంటున్నాడంట. ఏంటది అంటే, అది రొట్టె ముక్క అన్నాడంట. అది ఎలా వదులుకుంటాం? అది తినేసి చచ్చిపోతారని మేము అనుకుంటున్నాం అన్నదంట. లేదు, వదులుకుంటే పొందుకుంటావు. హల్లెలూయా. ఏమవుతుందంట? నువ్వు వదులుకుంటే పొందుకుంటావు. అంటే అతి కష్టం మీద ఏం చేసిందంట ఆవిడ? వదులుకున్నదంట. ఆమేన్. వదులుకోవటం అంటే నష్టపోవటం కాదు, వదులుకోవటం అంటే విత్తటము. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే ఆమె సేవకుడు వేసి ఇచ్చిందో, కొంత పండితులు చెప్తారన్నమాట, 50 మంది ఎన్ని సంవత్సరాలు తిన్నారండి? 50 మంది వాళ్ళ ఇంట్లో కొన్ని సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు అనుకుంటా, సమృద్ధిగా లోటు లేకుండా తిన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వదులుకున్నది ఆవిడ, వదులుకున్నట్టు అనిపిస్తుంది, కానీ పొందుకున్నది. బైబిల్ ప్రిన్సిపల్ చూడండి ఎలా ఉంటుంది. తనను తాను తగ్గించుకున్నవాడు అంటే చేతకానుడు కదా మన దృష్టిలో. ఎవడేం తిట్టినా మాట్లాడలేదనుకో చేతకానుడు వీడు, ఎవరేమన్నా మాట్లాడేదనుకో చేతకానుడు వీడు. కానీ అది దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం ఏమంటే తెలుసా? తగ్గేది లేదంటారు. దేవుడు ఏమంటే తెలుసా? తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అంటాడు. ఆమేన్, ఆమేన్. తగ్గించుకున్నవాడు నీ హెచ్చింపుకు కారణం తగ్గింపు. ఘనతకు ముందు వినయముండును, వినయ మనసుకులు ధన్యులు వారు ఘనతను స్వతంత్రించుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి కృప గురించి ఉంటుంది అనమాట. కృప అని చెప్తూ వాళ్ళు లేమిలోంచి ఇచ్చారు, కలిమిలోంచి ఇచ్చారు, విస్తరించి ఇచ్చారు, ఇదంతా చెప్పుకొస్తూ కృప అంటే మనం ఏమనుకుంటాం అంటే పొందుకోవడం అనుకుంటాం. కృప అంటే ఏమనుకుంటాం అంటే మనం పొందుకోవడం అనుకుంటాం. కానీ ఇక్కడ కృప అంటే ఏమంటారంటే ఇవ్వటం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ఇచ్చే స్థితిలో ఉంటారో అది కృప అనమాట. కాబట్టి దేవుడు ఏం చేయాడు తెలుసా? కృపలో హైయెస్ట్ ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఏం చేశాడు? పరలోక రాజ్యం విడిచిపెట్టకూడదని చెప్పి భూలోక రాజ్యానికి వచ్చి తనకున్న సమస్తాన్ని, ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా వచ్చాడు అంటే అక్కడ సమస్తాన్ని అక్కడ విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? తనకున్న అధికారాన్ని, అవకాశాన్ని, ప్రాణాన్ని అంతా విడిచిపెట్టేశాడు. తర్వాత ఏమొచ్చిందంటే ఆయనకి ప్రతి నామము కూడా యేసు నామములో వంగవలసిందే. ప్రతి మోకాలు అన్ని నామాల కంటే పై నామం. అత్యంతమైన స్థితిని పొందుకోగలిగాడు ఆయన. ఎందుకని? వదులుకున్నాడు కాబట్టి, కోల్పోయాడు కాబట్టి,
కాబట్టి క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకోమంటున్నాడు దేవుడు. ఏంటంటే క్రీస్తు నిమిత్తమైనటువంటి నింద గొప్ప భాగ్యము. ఆమేన్. చెప్పండి, నేను భాగ్యవంతురాల్ని. ఎలా ఉండాలి తెలుసా? మీ తోడుకోడలు మిమ్మల్ని పచ్చి వదిలి తిడుతుంది అనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలి తెలుసా? నేను భాగ్యవంతురాలే. ఇంకంతే మైండ్ బ్లాక్ అయిపోద్ది ఆవిడకి. దీనికి అని చెవిడి పట్టిందా, పిచ్చి పట్టిందా అంటే ఆవిడ తిట్టుకొలిది కూడా ఏమన్నమాట మీరు, నేను భాగ్యవంతురాలే. ఎందుకంటే ఆవిడ బూతులు తిడుతుంది. కానీ ఏంటి? క్రీస్తు నిమిత్తమైన నింద. నేను తప్పు చేయలేదు, కానీ నన్ను అనవసరంగా తిట్టుకుంటుంది ఆవిడ. అలా కాకుండా మీరు ఏం చేయాలి? దేవుడు చూస్తాడు అంటే అర్థం ఏంటి? ఆవిడని వేసేస్తాడని, అంతే కదా. మీ భాష ఏంటంటే, పోనీ నిజంగా నేను దేవుడు చూస్తాడంటే ఏంటి? దేవుడు వాళ్ళని చూడటం ఇంతకని. ఫర్ ఎగ్జాంపుల్ యేసు అన్నదమ్ములు గోతులు కొట్టి పడారు. మరి దేవుడు ఎవరిని చూడాలి? చెప్పండి మీ భాషలో దేవుడు ఎవరిని చూడాలి? యేసు అన్నదమ్ములు చూడాలి కదా. అంటే దేవుడు చూసాడంటే ఏం చేయాలి? లేపేయాలి. దేవుడు వాళ్ళని చూడలేదు, అసలు ఆయన పట్టించుకోలేదు. మరి ఎవరిని చూశాడు? గోతులో పడ్డామని చూశాడు దేవుడు. హల్లెలూయా. నిందలో పడ్డామని చూశాడు దేవుడు. అవమానంలో పడ్డామని చూశాడు దేవుడు. చూసి ఏం చేయడు? వదిలేడా? లేపి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. దేవుడు చూడటం అంటే ఇది ప్రియులారా, దేవుడు నిన్ను చూస్తాడంటే నేను హెచ్చింతాడని అర్థం. అయ్యి బాబు, ఈ మాట తెలియదు కదా ఇంతకాలం మీకు. మీరేమనుకున్నారంటే దేవుడు చూస్తాడంటే ఈయన లేచేస్తాడు, దేవుడు అన్నాడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి అనుకుంటున్నారు? గోతులో పడ్డామని సింహాసనం ఎక్కింతాడని దేవుడు అన్నవాడు ఉంటేని. అంతేగాని నిన్ను శ్రమ పెట్టినోని శ్రమ పెట్టాడు దేవుడు, నిన్ను హింస పెట్టినోని హింస పెట్టాడు, నీకు నష్టం కలిగించినోని నష్టం కలిగించాడు. బా, దేవుడు మనసు అర్థం కాలేదు మనకి ఎవరికైనా. దేవుడు మనసు ఏంటంటే నష్టపోయిన వాడిని హెచ్చిస్తాడు, గోతులో ఉన్నవాడిని సింహాసనం ఎక్కిస్తాడు, బాధల్లో ఉన్నవాడిని పైకి లేపుతాడు. హల్లెలూయా. అది దేవుడు చేసే పని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అర్థమైంది దేవుడి మనసు. దేవుని ఉగ్రత చోటు ఇవ్వండి. చాలామంది అనుకుంటే తెలుసా, దేవుని ఉగ్రత అంటే వాళ్ళు లేపేస్తాడు, చంపేస్తాడు, జబ్బు ఇచ్చేస్తాడు, మంచం బట్టి ఇలా చేస్తాడు. ఇవన్నీ మూఢనమ్మకాలు, లేకపోతే మన ముత్తాతలు ఏది చెప్పుకుంటారు తప్ప వాస్తవానికి దేవుడు మంచాలను పట్టించడు, ఇలాంటి చేయడం మాట. మరి ఏం చేస్తాడు? నష్టపోయావా, నువ్వు లాసిపోయావా, శ్రమలో ఉన్నావా, అప్పుడు నీ చేపట్టుకు నిన్ను తీసుకెళ్ళి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అనమాట. హల్లెలూయా. ఇది దేవుని మనసు. ఇది తెలియకపోవడం వల్ల ఈ రోజున మన క్రైస్తవ్యం అంతా కూడా ఏమనుకుంటుందంటే, నేను దేవుడిని నమ్ముకున్న బిడ్డని, నన్ను ఏమని అన్నావా, నిన్ను ఏమన్నా కూడా అడిగి ఏమవుతావు తెలుసా ఈ విషయం? నిన్ను ఏమన్నా కూడా వాళ్ళకి ఏమవుతావు, కానీ నీకు అవుతుంది. వాళ్ళు ఏదైతే అన్నారో దానికి రెట్టింపు ఆశీర్వించబడిపోతూ ఉంటావు నువ్వు. ఆమేన్. నా జీవితం అంతా అదే. నన్ను ఎంత నిందించారో, ఎంత చేతగానడు అన్నారో, ఎంత పనికిమాలిన అన్నారో అంత పనికొచ్చేలా చేశాడు దేవుడు. హల్లెలూయా. నన్ను అన్నవాళ్ళు మాత్రం అలాగే ఉన్నారు, కానీ నేను మాత్రం అలా అన్నట్లేను. నేను వాళ్ళ ఊహకందని నిధులు హెచ్చించబడ్డాను. ఆమేన్. ఇది దేవుని మనసు. మీరు అర్థం చేసుకుంటే మీరు కూడా చాలా బాగా అనేక మందికి ఉపయోగపడతారు. అంతేగాని మీరు దేవుడు చూస్తాడు నన్ను ఇలాగ అంటున్నారు, నా గురించి అలాగ అనుకుంటున్నారు, నేను లేనప్పుడు నా గురించి ఏదో చెప్పుకుంటున్నారు, లేకపోతే ఇలా ప్లాన్లు వేస్తున్నారు, అలా ప్లాన్లు వేస్తున్నారు, అంతా దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు అని మీరు వాళ్ళు ఏదో జరుగుతుందని మీరు చూసారు, ఒక జీవితం అంతా వేస్టే. మీ జీవితకాలం ఉన్నదన్నమాట. వాళ్ళకి ఏమీ జరగదు నేను చెప్తున్నాను కదా. చూడండి, మనకి యూట్యూబ్, ఫేస్బుక్లో అట్లా చూడండి, అసలు దేవుడు పుట్టలేదు అంటారు ఒకరు, అసలు దేవుడికి పెళ్ళైంది అంటారు ఒకరు, లేదా నానా రకాల బూతులు తిడుతుంటారు, మాట్లాడతారు. కానీ వాళ్ళకి ఏమవుతుంది? హెల్తీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, మంచిగా ఉంటుంటారు కదా. మరి ఎవరికి ఏమవుతుంది? దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వాల్టర్ అనేటువంటి ఒక ఆయన ఏమన్నా తెలుసా, 100 సంవత్సరాల్లో బైబిల్ ఉండదు, దేవుడు ఉండడు, సమస్తము సమాధి అయిపోతుంది అన్నాడు అంటాడు. ఇంట్లో కూర్చుని ఆయన ఎక్కడి నుంచి అయితే మాట్లాడాడో కరెక్ట్గా 100 సంవత్సరాలకి అదే ప్లేసు, అదే ఇల్లు, అక్కడి నుంచే రేడియో స్టేషన్ ప్రారంభమైందంట. రేడియోలోంచి దేవుని సువార్త వినిపించడం ప్రారంభించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఇల్లులోంచి అయితే మాట్లాడాడో అదే ఇంట్లో బైబిల్ ఎక్కడ చేస్తానన్నాడో అదే ఇల్లుని బైబిల్ ప్రింటింగ్ చేయడానికి మొట్టమొదటిగా ప్రారంభించారంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెయ్యడ్డెట్టి సూర్యుని లేకుండా చేస్తానంటే అయిపోతుందా? ఈరోజు చాలామంది అనుకుంటున్నమాట, లేపేస్తాం, లేకుండా చేసేస్తాం. అన్నవాళ్ళు పోతాడేమో కానీ ఆయన మాత్రం పోవడు. దేవుణ్ణి అంతం చేయడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే ఆది అంతం ఆయనే. హల్లెలూయా. చూడండి, అబ్రహాం ఏం చేయడు తెలుసా? వదులుకున్నాడు, పొందుకున్నాడు. ఇస్సాకు ఏం చేయడు తెలుసా? వదులుకున్నాడు, పొందుకున్నాడు. యాకోబు ఏం చేయడు తెలుసా? విడిచిపెట్టాడు, పొందుకున్నాడు. సారేపతి విధవరాలు నష్టపోయినట్టు అనిపించింది, కానీ లాభంలోకి నడిపించబడ్డది. కాబట్టి ఈరోజు మీలో ఎవరైనా సరే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టారా, బాధ పెట్టారా, నష్టపెట్టారా, డోంట్ వర్రీ, 100 అంతలు మీరు పొందుకుంటారు. నమ్మిన వారందరూ పొందుకుందరుగా.